నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. భీమిలి నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన చిన్న శ్రేణు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ప్రజా ప్రతినిధులు ముంపు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించిన మంత్రి సంధ్యారాణి. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు. చిన్నపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. తుఫాను ప్రభావిత గ్రామాలలో పర్యటించి ప్రజలను అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం భీమిలి నియోజకవర్గంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ఈ మేరకు సిర్లపాలెం పీకూరు కల్వర్టు రోడ్డులో భారీ ఎత్తున పోటెత్తిన వరద ధాటికి కుశలవాడ గెడ్డకు గండి ఏర్పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్న శ్రేణు మాట్లాడుతూ మోంథా తుఫాను నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని కోరారు. ఎవరికి ఎలాంటి సహాయక చర్యలు అవసరం వచ్చినా దగ్గరలో ఉన్న సహాయక కేంద్రాలను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తమ్ముడు రోడ్డు కూడా స్వామి కొంచెం అలాగా కొంచెం వెనకరారా. విజయనగరం జిల్లా ధర్మపురిలోని పతివాడ వీధిలో శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపన ఊరేగింపు మహోత్సవంలో ప్రముఖ సమాజ సేవకురాలు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మధ్య సిరి సహస్ర పాల్గొన్నారు. ఈ మేరకు అక్కడికి చేరుకున్న ఆమెకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగ్రవ్య ప్రాసన, గోపూజ తదితర కార్యక్రమాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఊరేగింపులో భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరి సహస్ర మాట్లాడుతూ అభయ గణపతి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, ఇతర సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావంతో నాగావళి నది నుండి వరద నీరు స్థాయికి మించి ప్రవహిస్తోంది. వాగులు, వంకల ద్వారా ఉధృతంగా వరద నీరు చేరడంతో మడ్డువలస రిజర్వాయర్ నిండు కుండలా దర్శనమిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు నుండి 3 గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి నీరు విడుదల చేశారు. తీర ప్రాంతంలో ఉన్న ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విజయనగరంలో ముంపు ప్రాంతాలలో పేదల కాలనీల్లో ప్రధాన కాలువలు నిర్మించి ఇళ్లలోకి నీళ్లు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. మోంతా తుఫాన్కి నిన్నటి నుండి కురుస్తున్న వర్షానికి ముంపుకి గురైన రామకృష్ణ నగర్, ఎల్బీజీ నగర్, గురజాడ నగర్, వినాయక నగర్, జొన్నగుడ్డి, బొంగ వీధులలో పర్యటన చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులతో మాట్లాడి సిబ్బందిని తెప్పించి కాలువలు తీయించారు. చెత్త వలన దుర్గంధం వ్యాపిస్తుందని దాన్ని తక్షణమే క్లియర్ చేయాలని కోరారు. పెరిగిన చెట్లను కొమ్మలు కొట్టించి ఇళ్లపై పడకుండా చూడాలని కోరారు. తుఫాన్లు వచ్చినప్పుడు కాకుండా శాశ్వతంగా కాలువలు నిర్మించాలని, ఎప్పటికప్పుడు చెట్ల కొమ్మలు తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇతర సిపిఎం నాయకులు పాల్గొన్నారు. డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు విశాఖలో జరిగే సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె సురేష్ కోరారు. మంగళవారం విజయనగరం జిల్లా రాజాం రైస్ మిల్లు కార్మికులతో కలిసి మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటిసారిగా జరుగుతున్న ఈ మహాసభలకు 1 కోటి మంది కార్మికులకు, ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించేందుకు దేశం నలుమూలల నుండి 22,000 కార్మిక నాయకులు ప్రతినిధులుగా హాజరు కాబోతున్నారని చెప్పారు. జనవరి 4న లక్షలాది కార్మికులు, ఉద్యోగులతో మహా ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పాల్గొన్నారు. సిఐటియు అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నంలో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించబోతూ ఉన్నాం. ఈ మహాసభలకి దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల నుంచి కార్మికుల నాయకులు అందరూ కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఈరోజు కనీస వేతనాలు కార్మికులకి అమలు కావడం లేదు. పనిచేసిన దానికి బోనస్ కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ అమలు కావడం లేదు. దీంతో పాటు రెండో వైపు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. పప్పు ధర అవ్వచ్చు, ఉప్పు ధర అవ్వచ్చు, గ్యాస్ ధర అవ్వచ్చు, ప్రతి నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ ధరల్ని అదుపులో ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఈరోజు కార్మిక వర్గానికి, ఎక్కువగా అసంతరణ కార్మికులకి ఎటువంటి భద్రత లేదు. ప్రమాదం జరిగినా సరే ఆ కార్మికులను ఆదుకునే పరిస్థితి లేదు. దీనికి తోడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మన అసెంబ్లీ సమావేశాల్లో 12 గంటలు పనిని పెంచుతూ జీవో ఇచ్చారు, నిర్ణయం చేశారు. కాబట్టి 12 గంటల పెంపుని ఆపాలని చెప్పేసి ఈ మహాసభలో చర్చించబోతున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ఈరోజు కళాశాలలు, రైస్ మిల్ కళాశాల అవ్వచ్చు, అదేవిధంగా ఆయిల్ మిల్ కళాశాల అవ్వచ్చు, లేదా ఇతర సిమెంట్ కళాశాల అవ్వచ్చు, మొత్తం కళాశాలందరికీ ఈరోజు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలన్నింటి మీద ఈ మహాసభలో చర్చించబోతున్నాం. ముఖ్యంగా బీజేపీ కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఈ విధానం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ మహాసభలు చర్చించి భవిష్యత్ పోరాటాలు రూపొందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
విజయనగరం జిల్లా జొన్నవలస గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి సేవాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 41 రోజుల పాటు మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సేవాపీఠం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాముల కోసం చేస్తున్న ఈ మండల అన్నదాన దీక్ష తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ అన్న వితరణకు స్వాములందరూ వచ్చి ప్రసాదాన్ని స్వీకరించవచ్చని తెలిపారు. అదేవిధంగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నట్లే 18 మెట్లతో సెట్ నిర్మించి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సెట్ భక్తులకు శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకునే తృప్తిని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి సేవాపీఠం సభ్యులు మహంతి బంగారుబాబు, లెంక తవుడు, కంది శ్రీను, లెంక అప్పారావు, కెంగువ శ్రీను, వెత్సస్ కిషోర్, కోరాడ శ్రీను, పతివాడ నారాయణరావు, తోగురోతు బంగారు నాయుడు, టుంపిల్లి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. మా జొన్నవలస గ్రామంలో 2002లో మాలాధారణ మొట్టమొదటి చేయడం జరిగింది. 2002 నుండి క్రమేపీ ప్రతి సంవత్సరము ఆ స్వామి దర్శించుకొని ఆ స్వామి కృపకు అందరమే పాత్రమయ్యాము. అలాగే మా జొన్నవలస గ్రామంలో మా అందరి ఆధ్వర్యంలో మా అయ్యప్ప సేవా సంఘం పీఠం ఆధ్వర్యంలో ఎన్నో అమ్మలం పూజలు, ఎన్నో మంది స్వామిల్ని ఈ గ్రామంలో కనువిందులుగా ఏర్పాట్లు చేసి అమ్మలం పూజలు చేయడం జరిగింది. అయితే మేము 2002 నుండి ఈనాటి వరకు ప్రతి సంవత్సరము మేమే శబరిమల వెళ్ళి మేమే స్వామి దర్శనం చేసుకొస్తున్నామని మా ఇంటికాడ మాటలు మమ్మల్ని తీసుకెళ్ళట్లేదు, మాకు ఆ దర్శన భాగ్యం కలిగించట్లేదని వాళ్ళు అనడంతో మేమంతా కలిసి ఒక చక్కటి ఆలోచనతో స్వామిలందరికీ భిక్ష ఏర్పాటు చేసి ఈ భిక్ష టెంట్లు వేసి పెట్టేకంట ఎలాగా మా మాతలు కూడా కోరుతున్నారు శబరిమల అయ్యప్పని దర్శించుకోవాలనే ఆలోచనతో ఇక్కడ తాత్కాలికంగా అయ్యప్ప స్వామి శబరిమలలో ఎలాగైతే ఉంటారో అక్కడ ఎలాగైతే దర్శనమిస్తారో ఆ దర్శనం ప్రకారం ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా స్వామిలందరమే రేయి పొగలు కష్టపడి ఏర్పాట్లు చేశాము. అలాగే మా గ్రామంలో ఉన్న పెద్దలు, చిన్నలు, స్వామి భక్తులు అందరూ కూడా మాకు సహకరించడం జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఆ శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి వారి దివ్య ఆశీస్సులతో విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో అయ్యప్ప మైక్స్ లైటింగ్ సౌండ్స్ అండ్ వారి సహాయ సహకారాలతో జొన్నవలస గ్రామంలో ఈ 41 రోజులు కూడా 24వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు కూడా 41 రోజులు కూడా నిర్విరామంగా నిరాటంకంగా ఈ అన్న ప్రసాద్ ఉచిత భిక్షా శిబిరాన్ని కొనసాగించడం మా సేవాపీఠం ఆధ్వర్యంలో కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి మండల కేంద్రానికి చేరుకున్న స్వాములు మధ్యాహ్నం భిక్ష లేకుండా ఉండకూడదనే ఒక సదుద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతే స్థాయిలో మా కేంద్రానికి కూడా ఆదరణ అనేది లభించడం జరుగుతుంది. అదేవిధంగా కేరళ రాష్ట్రం వెళ్ళలేక అనేక వ్యయ ప్రయాసాలకు ఇబ్బంది పడుతున్న సివిల్ స్వాముల దర్శనార్థం కూడా ఈ మన కేంద్రంలో ప్రాంగణంలో అయ్యప్ప స్వామితో పాటు కలియుగ వెంకటేశ్వర స్వామిని, అదేవిధంగా కాణిపాక వినాయక స్వామిని, అదేవిధంగా పళని సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్యూ లైన్లో వెళ్ళే భక్తుల సందర్శనార్థం అయ్యప్ప స్వామి చరిత్రను వారి కళ్ళకు కనువిందులు చేసే విధంగా అయ్యప్ప స్వామి చరిత్రను కూడా ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో భక్తులందరూ కూడా మంచి ఆదరణతో మా ఈ కేంద్రాన్ని సందర్శించినందుకు ధన్యవాదములు. కాసేపు విరామం. सा स स स सरि गरि ग म प नि सा नि रि स नि रि स नि रि सा नि द म ग रि स रि ग म అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు.
సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు. అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జగన్నాథపురం పంచాయతీ లక్ష్మీపురం గ్రామ ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి. తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు చంపావతి నది పొంగి ప్రవహించడంతో గత వారం రోజులుగా గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలకు నిత్యావసర సరుకులు కూడా అందని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ తరుణంలో గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆటోలో మరొక రహదారి ద్వారా ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో ఆటో బురదలో కూరుకుపోయి ఆగిపోవడంతో నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వం సత్వరమే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జగన్నాథపురం పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో లక్ష్మీపురం గ్రామానికి ఆనుకొని ఉన్న చంపావతి నది రాకపోకలు వారం రోజుల నుంచి నిలిచిపోయి ఉన్నాయి. కనీసం నిత్యావసర సరుకులు తేడానికి కూడా ఇటువంటి ఇరుపక్కల గ్రామానికి కూడా వెళ్ళడానికి సరైన రహదారి లేదు. వెళ్ళడానికి మాకు ఇబ్బందిగా కూడా ఉన్నది. అదే కాకుండా గర్భిణీ స్త్రీలు విపరీతమైన నొప్పులతో బాధపడుతున్నది. కనీసం ఎటువంటి రోడ్డు మార్గం కానీ ఎటువంటి రహదారి కూడా ఇటు వెళ్ళినా చంపావతి నదిపై వెళ్ళాలి. ఇటువంటి రహదారి లేకపోవడం వల్ల తనని చేతుల మీదుగా మోసుకొని ఆటోలపై ఎక్కించి 5 కుర్రోలు వెనక తోడుండి తోసుకునే పరిస్థితి మా గ్రామానికి వచ్చింది. కనీసం నిత్యావసర సరుకులు కూడా బయటికి వెళ్ళి తెచ్చుకునే దుస్థితి కూడా ఎటువంటి దీనివల్ల లేదు. ఇంత జరిగినా కనీసం ఏ అధికారి కూడా మా గ్రామానికి వచ్చి సందర్శించి ఎలా ఉంది మీ పరిస్థితి, లోతట్టు ప్రాంతాలు ఎలా ఉన్నాయి, మీకు రహదారులు లేవని ఎవరు కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడైనా మమ్మల్ని స్పందించి దయచేసి మా గ్రామానికి సహకారం చేస్తారని మనపూర్తిగా ప్రార్థిస్తున్నాము. అంతరించిపోతున్న కళలను కాపాడడానికి కళాకారులు తరచుగా ప్రదర్శనలు ఇవ్వడానికి, వారి నైపుణ్యాలను తరువాతి తరానికి అందించడానికి వీలుగా ప్రభుత్వం సహకరించాలని గిడుగు రామ్మూర్తి తెలుగు భాష మరియు జానపద కళాపీఠం వ్యవస్థాపకుడు బద్రి కూర్మారావు కోరారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కురజాడ స్వగృహంలో కళాకారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత తరానికి సంబంధించిన కళలను రక్షించుకునే సంకల్పంతో 20 సంవత్సరాల క్రితం తమ సంస్థ ఏర్పడిందని తెలిపారు. తమ సంస్థ ద్వారా ఎంతో మంది కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టారన్నారు. ఉత్తరాంధ్రంలో అంతరించిపోతున్న కళలను, జానపద సాహిత్యాన్ని పునరుద్ధరించి తరువాతి తరాలకు విజ్ఞానపూర్వకంగా అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది 20 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోయిలో నెలకొల్పబడి ఈరోజు 20 ఏళ్ళగా 22వ సంవత్సరం ఇది. అనేక కార్యక్రమం అంతరించిపోతున్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అనేక తోలుబొమ్మలాట కానీ, చెక్క భజన కానీ, కోలాటము, బుర్రకథ, తప్పిడిగుళ్ళు ఇవన్నీ ఒకప్పుడు ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించాయి. ఈరోజు ఆ సినిమాలు, టీవీలు రాకతో మొత్తంగా కళ్ళన్నీ అంతరించిపోయి వచ్చాయి. అలాగే మన ప్రాంతంలో గైరమ్మ పాటలు, తెలంగాణ బతుకమ్మ లాంటి పాటలు, ఇక్కడ గైరమ్మ పాటలు ఉన్నాయి. స్త్రీలు పాడుకున్న అనేక పాటలు, పెళ్లి పాటలు, లాయలి పాటలు, జోల పాటలు, గొప్ప జానపద సాహిత్యం ఉత్తరాంధ్ర వారసత్వం ఉంది. కానీ అవన్నీ అంతరించే దిశలో ఉన్నాయి. కాబట్టి వాటిని ఎలాగైనా మనం మళ్ళీ ఒకసారి పునరుద్ధరించాలన్నటువంటి ఆలోచన వచ్చి 2004లో సంస్థను పెట్టి ఉత్తరాంధ్రలో అనేక ప్రాంతాల్లో ఈ కార్యకలాపాలు చేయడం, కళాకారులు రేపించడం, వందలాది కళాకారులు వేదికలు ఎక్కించాము. జిల్లాలు, రాష్ట్రాలు దాటి ఈరోజు మనం అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాం. అంతరించిపోతున్నటువంటి చెక్క భజన కళాకారులు మలేషియా వెళ్ళొచ్చారు. మలేషియాలో తెలుగు సంఘం ఆహ్వానం మేరకు 4 రోజుల పాటు అక్కడ ఉండి మన మచ్చ తవిటినాయుడు గారు, కంది సాయి కుమారు, అలా విధంగా మనకి జపాను నీలబోని సత్యం గారు మన ఉత్తరాంధ్ర తప్పిడిగుళ్ళు మనకి సంకేతమైనటువంటి తప్పిడిగుళ్ళు జపాన్ వెళ్ళి వచ్చారు. అదేవిధంగా మన అంతరించిపోతున్నటువంటి తూర్పు భాగవతం కూడా కళని మన జగన్నాథం పంతులు గారు, అలాగే ఇక్కడ బొంతలకోటి శంకర్రావు గారు, అదేవిధంగా కుచ్చర్ల లక్ష్మీ భాగవతారు వీళ్ళు కూడా దీన్ని పోషిస్తున్నారు. వాళ్ళు అంజలి గారు వాళ్ళ తాలూకా తండ్రి వారసత్వాన్ని వాళ్ళు కూడా ఈరోజు రాష్ట్రంలో, కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో మంచి ప్రదర్శనలు ఇచ్చి మన్నలు పొందారు. దానికి గుర్తుగా ఈరోజు మనం
ఇక్కడ వాళ్ళని అటువంటి కళాకారులు మన ఉత్తరాంధ్ర నుండి వెళ్ళేటువంటి కళాకారుల్ని సన్మానం చేసుకోవడం మన బాధ్యతగా భావించి ఈరోజు గురజాడ అప్పారావు గారి ఇంట్లో ఈ కార్యక్రమం తలపెట్టాం. భవిష్యత్తులో దేవుడిచ్చినటువంటి మేరకు మనం వీటిని కొంతవరకు ఇది ఒక దైవ నిర్ణయంలాగా అంతే తప్పించి నాలో ఏమి లేదు. ఒక 20 ఏళ్ళుగా చేస్తున్నాం మా కుటుంబ సభ్యుల తాలూకా సహకారంతో. కాబట్టి మనం మళ్ళీ వీటిని పునరుద్ధరించాలనేటువంటి ఆలోచన పెట్టాం. మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుని పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. విజయనగరం జిల్లా రాజాంలో నిత్యం దొంగలు హల్చల్ చేస్తున్నారు. రోజు రోజుకు బంగారం ధర ఆకాశాన్ని తాకుతున్నందున తస్కరులు మహిళలను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల పెనుబాక గ్రామానికి చెందిన గంగు భాగ్యలక్ష్మి భర్త సురేష్తో కలిసి నిత్యావసర సరుకులు కొనుగోలు నిమిత్తం ద్విచక్ర వాహనంపై రాజాంకు వెళ్తున్నారు. ఈ గ్రామంలో గాయత్రి కాలనీ సమీపంలో మరో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న గుర్తు తెలియని 3 దుండకులు మహిళ మెడలోని 2 తులాల పుస్తల తాడును తెంపుకొని పారిపోయారు. భాగ్యలక్ష్మి కింద పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో చైన్ స్నాచర్లు ఆసూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పినిబాక్ నుండి వస్తాను సార్ కిరాణా సామాన్లు తీసుకోవడానికి. వస్తుంటేనేమో ఒకవైపు నేను కూర్చోను, వాళ్ళు 3 వచ్చారు సార్. వెనకలే ఇలా తెంపిస్తారు సార్. తెంపిస్తేనేమో నేను తాడు అనేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. మా ఆయనకి అలా దూరం అయిపోయి నేను బొమ్మలు పడిపోయాను సార్. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు బ్లడ్ వస్తుంది హాస్పిటల్కి వెళ్ళండి అంటే వచ్చాము. ఇక్కడ పట్టు కట్టించాము. మోంతా తుఫాను ప్రభావంతో విపత్కర పరిస్థితుల్లో ఉన్నవారిని తక్షణమే ఆదుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను మంగళవారం సందర్శించి పరిశీలించారు. ఈ మేరకు జిల్లాలో పరిస్థితులను కలెక్టర్ డిజిటల్ స్క్రీన్కు వివరించారు. గూగుల్ మ్యాప్ ద్వారా మండలాల్లోని వాతావరణ పరిస్థితిని తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులకు కష్టం రాకూడదని వారికి అండగా నిలవాలని కోరారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని, వసతి గృహ అంగన్వాడీ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. జిల్లాలో పిలుగుడు పడే అవకాశం ఉందన్న సమాచారం మేరకు ప్రజలు ప్రయాణాలను నివారించుకోవాలన్నారు. చిన్న వాగులైన రాత్రికి రాత్రే నీటి ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నాయని, కావున ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా హిల్ టాప్ ఏరియాలో ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఉండమని, అలాగే కొండ దిగువన ఉన్న వాళ్ళకి ఏదైనా మునిగిపోతున్నాయి అనే దగ్గర కొంచెం ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళడానికి అవన్నీ కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి సచివాలయం కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అలాగే ప్రతి మండలంలో కూడా మనం కమాండ్ కంట్రోల్ రూమ్లా పెట్టుకున్నాం. వాళ్ళు ఎవరైనా ఏదైనా అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా 1912కి ఫోన్ చేస్తే వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అలాగే ఎక్కడైనా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఫైర్ స్టేషన్కి కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితులు వస్తే వాళ్ళకి 101కి ఫోన్ చేసినా 100కి ఫోన్ చేసినా వాళ్ళు కూడా రెడీగా ఉంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా స్కూల్ పిల్లలు బయటికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈ 3 రోజులు సెలవులు ఇచ్చాం. అంగన్వాడీ ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి 4 రోజులు సెలవులు ఇచ్చాం. 30వ తేదీ వరకు వాళ్ళకి సెలవులు ఉన్నాయి. అలాగే మనకి ఏంటంటే డాక్టర్స్ అందరూ కూడా డ్యూటీలో జాయిన్ అయిపోయారు. రైతులు ఎవరు కూడా పొలాలకు వెళ్ళొద్దు అని అందరికీ కూడా మనం రిక్వెస్ట్ చేసాం. అలాగే చేపలు వేటకు వెళ్ళవలసిన వాటి మత్స్యకారులు అందరూ కూడా వెళ్ళొద్దు అని, మత్స్యకారులు కానీ గిరిజన మత్స్యకారులు కానీ ఎవరు కూడా వేటలకు వెళ్ళొద్దు అని ఆల్రెడీ మనం 2 రోజుల ముందు నుండి వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మన ఏరియాలో పార్వతీపురం మన్యం జిల్లా కానీ అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ మనకు ఎక్కువగా ఉండే కొండ చర్యలు విరిగి పడిపోవటం, చెట్లు పడిపోవడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి ప్లేస్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి, కొండ చర్యలు విరిగి పడిపోతున్నప్పుడు అది ఆ ప్లేసుల్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వాగులు వంకలు పొంగడం మనకి సహజం. అట్లాంటప్పుడు దయచేసి చూసుకొని దిగండి వాగులు వంకల్లో. ఎందుకంటే మనం ఇంతకు పూర్వం కొన్ని మనకి ఇట్లాంటివి జరిగి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కరెంటుకి అయితే మాత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాం. ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే మండలంలో హెడ్ క్వార్టర్స్లో మనం ఈ కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నామో అక్కడ ఎంఆర్ఓ, ఎండిఓ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, అలా వాళ్ళు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు అక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా అక్కడ ఏం జరుగుతుందో అని చూడటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా
ఇంతవరకు మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంతవరకు ప్రమాదకరమైనటువంటి సంఘటనలు కానీ విషయాలు కానీ భగవంతుడి వల్ల వెళ్ళలేదు. ఇలాగే ఈ 2 రోజులు కూడా ప్రశాంతంగా వెళ్ళాలని, ప్రశాంతంగా ప్రజలకు ఎవరికైనా ఏ అవసరం వచ్చినా ఇప్పుడు 1912 కానీ లేదా 101 కానీ లేదా 100 కానీ ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ ఉంటుంది. లేదు ఒకవేళ ఇంకా వాళ్ళకి ఎవరికైనా అవసరం అనుకుంటే మా ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. మా ఫోన్ చేయొచ్చు. చేస్తే ఖచ్చితంగా మేము కూడా వాళ్ళకి ఏ విధమైన సహాయం కావాలో సహాయం చేయడం కూడా జరుగుతుంది. మోంతా తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం పెద్ద చెరువు నిండిపోవడంతో పంట పొలాలన్నీ జలమయమయ్యాయి. పంట చేతికి అందే దశలో సర్వం కోల్పోతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వందల ఎకరాలలో పంటంతా నేలమట్టమయ్యి అపార నష్టం వాటిల్లందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కదని వాపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో మోంతా తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై అధికారులతో రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సమీక్ష నిర్వహించారు. వర్షాల పట్ల నియోజకవర్గ యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలన్నారు. అనంతరం రాజాం మండలం ఒమ్మి గ్రామ సమీపంలో పంట పొలాలను పరిశీలించారు. మోంతా తుఫాన్ ప్రభావం వల్ల నేల కొరిగిన వరి పంట పొలాలను అధికారులతో కలిసి సందర్శించారు. వ్యవసాయ అధికారులతో మాట్లాడు రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. సంతకవిటి, వంగరా మండలాల్లో గల లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని, నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లో గల ముంపుకు గురైన పంటలపై నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలో భారీ వర్షాల ప్రభావంతో గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మోంతా తుఫాను కారణంగా ఎస్కోట మండల అధికారులు గెడ్డ సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంతగైరంపేట, పోతనాపల్లి పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి సంతగైరంపేట పాఠశాలలో సుమారు 100 మందికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడే వైద్య శిబిరం నిర్వహించి వైద్యాధికారులు ఆరోగ్యపరమైన తనిఖీలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గెడ్డ పరివాహక ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రజలు మాట్లాడుతూ ప్రతిసారి తుఫాను వచ్చినప్పుడు తమను హడావిడిగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు, కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు శాశ్వత నివాసాలు కల్పించడంపై దృష్టి పెట్టట్లేదని వాపోయారు. ఇప్పటికైనా పాలక ప్రభుత్వం తమ పేదరికాన్ని గమనించి గృహాలు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. 50 సంవత్సరాలు పైగా ఉంటున్నాం సార్. ఇదే కమ్మలపాకల్లో ఇదే విధంగా వర్షాలు వచ్చేటప్పుడు స్కూల్ దగ్గర తీసుకెళ్తున్నారు. నార్మల్ టైంలో ఇదే పరిస్థితుల్లో ఇక్కడే ఉంటున్నాం. మాకు ఇల్లు అనేది సొంత గృహాలు అనేవి లేకుండా ఇబ్బంది పడుతున్నాం. ఇదే కమ్మలపాకలతో పడి ఏడుస్తున్నాం. గత 50 సంవత్సరాలు పైగా ఉంటున్నాం సార్ ఇక్కడే. మాకు ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా ఏదైనా సొంత గృహాలు కల్పించే విధంగా చూస్తారని కోరుకుంటున్నాం సార్. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఈ నెల 19న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు దొనక పవన్ను పట్టణ ఠాణా నుంచి ప్రధాన రహదారిపై నడిపించుకుంటూ కోర్టుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామాపురం కాలనీలో అమ్మమ్మ వద్ద నిద్రపోతున్న బాలికను కిడ్నాప్ చేసి నిర్మాణంలో ఉన్న మేడపైకి యువకుడు తీసుకువెళ్లాడు. బాలిక కేకలు వేయడంతో వెంటనే బాలిక మామయ్య, స్థానికులు నిర్మాణ భవనం వద్దకు చేరుకున్నారు. ఇది గమనించిన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే పోలీసులు నిందితుడిని గాలించి విశాఖలో ఉన్న ఆ యువకుడిని పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు.
తేదీ 19/10/25 రామాపురం కాలనీ చెందిన దొనక పవన్ అనే వ్యక్తి 9 ఏళ్ల చిన్నారిపై కిడ్నాప్ చేసి వాళ్ళ అమ్మమ్మగా పక్కన పడుకుంటే కిడ్నాప్ చేసి పట్టుకొని మేడపైకి తీసుకెళ్ళి అత్యాచారం చేసి ప్రయత్నించాడు. ఈలోపు ఆవిడ అరవడం జరిగింది. వెంటనే వాళ్ళ మాయి గారు అందరూ వచ్చి ఆ పాపను రక్షించడం జరిగింది. ఆ తర్వాత ముద్దాయి పవన్ విజయవాడ వైజాగ్ పారిపోవడం జరిగింది. ఈరోజు పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం. ఐక్యరాజ్య సమితి ఖతర్ దేశం దోహాలో నిర్వహించు 2వ అంతర్జాతీయ సామాజిక అభివృద్ధి సదస్సులో పాల్గొనేందుకు అరుదైన అవకాశం దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టుబాబుకు దక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రక అంతర్జాతీయ ప్రపంచ సదస్సులో పాల్గొనే అవకాశం దక్కటం చాలా గర్వకారణంగా ఉందన్నారు. చిట్టిబాబు తెలిపారు. ప్రపంచంలో పెరుగుతున్న అసమానతలు, పేదరికం, ఆకలి చావులు, వివిధ రూపాల్లో వివక్షతలు, ఆర్థిక విధానాలు, సాంకేతిక పరిణామాల ద్వారా వచ్చే మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయని, ఇటువంటి సమయంలో సామాజిక న్యాయానికి మరియు సామాజిక పురోగతికి కొత్త విధానాలు రూపొందించాల్సిన అవసరం ఏర్పడుతోందని, దీనిపై విస్తృత స్థాయిలో చర్యలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అధ్యక్షులు భవిరెడ్డి శంకర్రావు, డిబిఎస్యు జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎంపీ రాజు, ఎస్ పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ సమావేశానికి సర్వసాధారణమైనటువంటి పౌరుడైన నాకు ఆహ్వానం రావడం నేను దాన్ని అభినందిస్తూ గర్వపడుతూ ఉన్నాను. ఐక్యరాజ్య సమితి నవంబర్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు దోహా అనే పట్టణంలో 2వ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది మొట్టమొదటిసారి 1995వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఈరోజు మరలా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అటువంటి చారిత్రాత్మకమైన సమావేశంలో ఇప్పటికే పెరుగుతున్నటువంటి అసమానతలు, పేదరికం, ఆకలి చావులు, అనేక రకాల వివక్షతలు ఉన్నటువంటి క్రమంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే వీటిని ఏ విధంగా సాధించాలని దానిపైన దేశంలో ఉన్నటువంటి 193 దేశాల ప్రతినిధులతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. అందులో భాగంగా భారతదేశానికి సంబంధించినటువంటి 8 మంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎన్నుకోబడగా అందులో నేను కూడా ఎన్నుకోబడడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. నేను ఈరోజు ఏదైతే పేదల కోసం గత 20 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నామో దళిత, ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాల యొక్క గొంతును అంతర్జాతీయ వేదికల్లో ఐక్యరాజ్య సమితి యొక్క సదస్సులో నేను వినిపిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆకలి చావులు నిర్మూలించడానికి, పేదరికాన్ని తగ్గించడానికి, అసమానతలు లేనటువంటి సమాజం రూపొందించడానికి కావలసిన సలహాలు ఇస్తూ బాలలు, దళిత, ఆదివాసీ లోకల యొక్క పరిరక్షణ కోసం నేను ఇంకా మరింత శ్రద్ధతో పనిచేస్తానని తెలియజేస్తూ ఉన్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భీమిలి నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన చిన్న శ్రేణు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ప్రజా ప్రతినిధులు ముంపు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించిన మంత్రి సంధ్యారాణి. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, చిన్నపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.